జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము సెప్టెంబర్ 16వ తేదీ లేఖన భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము మొదటి వచనము, దేవుని కృప మనకు అనుగ్రహింపబడి ఉన్నది. మాసిదోనియా సంఘస్థులకి దేవుడు గొప్ప కృప అనుగ్రహించాడు. ఏమిటయ్యా అంటే వారికి ఇచ్చే మనస్తత్వం ఇచ్చాడు. అది కూడా దేవుడు కృపే. సంపాదించుకోవడానికి సంపాదించిన దేవుడు ఇచ్చే మనసు కూడా వాళ్ళకి ఇచ్చాడు. అంటే కృప అనేది చాలా గొప్పదండి. వాళ్ళకి అంతగా ఎందుకు ఇవ్వాలనుకున్నారు అంటే దేవుని యొక్క పరిచర్య జరగటానికి. అలాగనే కీర్తన 32వ అధ్యాయంలో 10వ వచనములో యెహోవా యందు నమ్మకం ఉంచేవానికి కృప అనేది ఆవరిస్తుంది. దేవుని కృప అనేది ఆవరిస్తుంది. హెబ్రీ 11 అధ్యాయం 7వ వచనములో నోవహు కూడా అది వరకు ఎనని సంగతులు దేవుని చేత హెచ్చరించబడ్డప్పుడు భయభక్తులు కలిగి నమ్మాడు. అందువల్ల నోవహు కృప పొందుకొని జలప్రలయం నుండి తప్పించబడ్డాడు. కృప పొందుకున్న నోవహు కుటుంబం రక్షించబడినట్లుగా నువ్వు విశ్వాసముతో దేవుని సమీపిస్తే దేవుడి కృప నిన్ను ఆవరించి నిన్ను రక్షిస్తుంది. కాబట్టి నోవహు ఏ విధంగా అయితే తప్పించబడ్డాడో ప్రపంచం మొత్తానికి దేవుడు తెలియజేశాడు. ఆ దినాలలో మరి నోహు ద్వారా తెలియజేశాడు జలప్రలయం వస్తుందనేసి. కానీ దేవుని యొక్క కృపను మీరు పొందుకోలేకపోయారు. జాగ్రత్త, ఈ దినాల్లో దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకోకూడదు. దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకోకూడదండి. చాలా మంది దేవుని యొక్క కృపను వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. అలా సమయాన్ని మించిపోయిన తర్వాత మనకి అది కావాలనుకున్నా దొరకదు. రెండోది, ఒప్పుకోవలసిన పాపం 20వ వచనం, తప్పు మోపకుండా చూసుకోవాలి. మన మీద తప్పు లేకుండా మన జీవితాన్ని ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవాలి. ప్రకటనలో 7 సంఘాలు ఉన్నాయి. అయితే ఒక సంఘం తప్ప మిగతా అన్ని సంఘాలకి ఏదో ఒకటి తప్పు మోపవలసి వస్తుంది. మరి ఎఫెసీ యొక్క సంఘానికైతే ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనంలో తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏంటంటే నీవు మొదటి ఉండిన ప్రేమను నువ్వు వదిలితివి. అంటే ఎంతో సహనంగా, ఓర్పుగా పరిచర్య, సేవ, బోధ అన్ని చేస్తుంది. కానీ దేవుడి మీద ఉన్న మొదటి ప్రేమను వదిలేసింది. అందుకే నువ్వు మారుమనసు పొంది ఆ మొదటి క్రియలు అంటే దేవుని ప్రేమించటము, ఏ విషయమునైనా సరే మొదటిగా దేవుని ప్రేమించే విషయములో ఇక దేవుడిచ్చిన ఆజ్ఞ, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. దాని ప్రకారం మనం జీవించాలి. అయితే వీరు మొదటి ప్రేమను విడిచిపెట్టారు. అందుకే నువ్వు మారుమనసు పొంది మొదటిగా మళ్ళీ ప్రేమిస్తే ఓకే, లేదంటే నీ దగ్గర నుంచి దీపస్తంభాన్ని తొలగిస్తాను. అలాగనే పెర్గమయ సంఘానికి కూడా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే అదే ప్రకటన 2వ అధ్యాయం 14వ వచనంలో, నువ్వు సాతాను సింహాసనం కలిగిన చోట కూడా సహనంతో ఉన్నావు, విశ్వాసంతో ఉన్నావు. కానీ విశ్వాసం నీకుంది కానీ అయితే నువ్వు విగ్రహములకు బలి అర్పించిన వాటిని, జారత్వమును, కొన్ని తప్పిదములు నీ మీద మోపవలసి వచ్చింది. బిలాము చేసిన బోధ అంటే అర్థం ఏంటంటే తప్పు ప్రచారాలను, తప్పుడు బోధలను, అనగా విగ్రహ సంబంధమైన వాటిని తినొచ్చు. ప్రకటన 3:20లో అది తినకూడదు అని వాక్యం సెలవిస్తుంది. తింటే మరి బైబిల్లో రాయబడింది బలహీనమే, మన మనసాక్షి బలహీనమవుతుందని
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి మనస్సాక్షి బలహీనత నిమిత్తం పరిశుద్ధంగా యథార్థంగా మనం ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఆజ్ఞ ఏంటి అంటే 4వ వచనము, ఇక మాసిదోనియ సంఘము సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చారు. అంటే ఇది పరిశుద్ధుల పరిచర్య. అంటే పరిచర్య జరిగించడానికి కావలసిన ధనాన్ని ఆయా ప్రాంతాలకు తిరిగి పరిచర్య చేసి సువార్త చేసి సంఘాలు కట్టేదానికి కావలసిన ధనమును మరి మాసిదోనియ సంఘస్థులు సహాయం చేశారు. అవునండి, నువ్వు ఎంత ఇచ్చావని కాదు, కానీ మనకందరికి తెలుసు యేసు ప్రభువారు మరి దేవాలయంలో కానుకల పెట్టెలో కానుకలు సమర్పిస్తున్నారు చాలా మంది. అయితే పేదదవరాలు మరి అందరికంటే ఎక్కువ వేసిందని వాక్యం సెలవిస్తుంది. ప్రభువే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తనకు కలిగిన జీవనం అంతయు ఆమె వేసి ఉన్నది. అవునండి, అంటే ఎంత మిగిల్చుకున్నామని కాదు, అంటే ఎంత అందరూ ఉన్న దాంట్లో వేశారు, కానీ ఆమె కొన్నది మొత్తం వేసింది. అంటే అది పరిచర్య నిమిత్తం దేవుడికి సమర్పణగా ఎవరుంటారో, నీకు నా చిన్న లైఫ్‌నే నువ్వు దేవుడికి సమర్పిస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అందరికంటే ఎక్కువ చేసినట్టే మరి దేవుడు మెచ్చుకునే కానుక, మనుషులు మెచ్చుకునే కానుక ఉంటది. దేవుడు మెచ్చుకునే కానుక మనకి దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఏదైనా మరి సామర్థ్యము కంటే ఎక్కువ దాన్ని దేవుని మెప్పించే పరిచర్య నువ్వు చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తే ఈ మాటలు ముగించుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. ఈ దినం నీ కృపలో నీ దయలో నాయన మాకు ఇచ్చిన కృపకై వందనాలు నాయన. ఆ కృపను మేము పోగొట్టుకోకుండా జాగ్రత్త పడి, తప్పు మోపకుండా జాగ్రత్త పడే వాళ్ళముగా దయచేయమని కోరుచున్నాం నాయన. సామర్థ్యము కంటే ఎక్కువ చేసే వాళ్ళముగా దయచేయమని, మహిమను తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యను సాహసం సదాకాలం మనందరికి తోడుగా ఉండును కాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.